హాయ్ హలో నమస్తే అందరికి అందరూ బాగున్నారా? నేను మీరు రాజ్ సైదు, మీరు చూస్తున్నారు రాజ్ సైదు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని. సో ఈ రోజు అయితే మళ్ళీ నేను మంచి టూర్కి అయితే వెళ్తున్నానండి. ఆ టూర్ ఏంటంటే మన కాకినాడ దగ్గరలో ఉన్న కోరంగి అయితే వెళ్తున్నానండి. కోరంగిలో అభయ అరణ్యం అయితే ఉందంట. అభయ అరణ్యంలో చక్క మర అడవులు అయితే ఉంటాయంట. మర అడవులు చూడడానికి లోపల చక్క చెక్క బ్రిడ్జ్లో ఏర్పాటు చేసి చెక్క బ్రిడ్జ్లు అంటూ నడుచుకుంటూ చక్క నేచర్ అంతా ఎంజాయ్ చేసుకుంటూ చూడొచ్చంట. నేనైతే ఆ అభయారణ్యానికి అయితే వెళ్తున్నాను నేను. అలాగే అక్కడ బోటింగ్ కూడా ఉందంటండి. మన గోదావరిలో వెళ్తూ సముద్రం ఒడ్డు వరకు అయితే బోటింగ్ ద్వారా తీసుకెళ్తారంట. ఆ బోటింగ్ కూడా ఎక్కి ఎంజాయ్ చేయొచ్చంట. నేనైతే అక్కడికి బయలుదేరి వెళ్తున్నాను. మీరు కూడా ఈ వీడియోని చూస్తూ ఎంజాయ్ చేయండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరకు చూడండి. అలాగే నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ మీద అయితే క్లిక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం రండి. అయితే ఫైనల్గా కోరంగా ఫారెస్ట్కి అయితే వచ్చేసామండి. నేనైతే యానం నుంచి కాకినాడ వెళ్ళే హైవే మీద అయితే వచ్చాను. యానం నుంచి కోరంగా వరకు 32 కిలోమీటర్లు వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత కోరంగా ఫారెస్ట్ అని బోర్డు అయితే కనిపించింది. అక్కడ నుంచి రైట్కి తిరిగితే ఇక్కడ కోరంగా వైల్డ్ లైఫ్ సెంచరీ అని చెప్పి ఇక్కడ బోర్డు కనపడుతుంది కదా. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలంట. ఇక్కడికి ఇంకా 1 కిలోమీటర్ ఉంటుందంట. ఆ కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మనకైతే అభయ అరణ్యం అయితే వస్తుందంట. అక్కడికి వెళ్తే మనం టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళాలి. మనం అయితే ఫారెస్ట్కి అయితే వెళ్ళిపోద్దాము. మనం ఫైనల్గా ఎంట్రన్స్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎంట్రన్స్ గేట్ దగ్గర బైక్ పార్కింగ్కి టికెట్ అయితే తీసుకోవాలంట. ఇక్కడ బైక్ పార్కింగ్ టికెట్ వచ్చేసి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. బైక్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతే బైక్ పార్కింగ్ దగ్గర బైక్ అయితే పార్క్ చేసుకుని మనమైతే లోపలికైతే వెళ్ళిపోవాలంట. మనమైతే లోపలికైతే వెళ్ళిపోదాం. బైక్ పార్క్ చేసిన దగ్గర నుండి కొంచెం దూరం అయితే ఉంది ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వెళ్ళడానికి. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళడానికి అయితే కొంచెం దూరం అయితే ఉంది. కొంచెం నడుచుకుని వెళ్ళాలి. మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాము నడుచుకుంటూ. ఇప్పుడు గేట్ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాము లోపలికి వెళ్ళడానికి. ఇదిగో ఇక్కడ కనపడుతుంది కదా టికెట్ కౌంటర్కి అయితే దారేట్ అనేది యారో మార్క్ అయితే వేసి ఉంది. ఇది ఇక్కడ గోడ మీద అయితే పార్క్ యొక్క నిబంధనలు అయితే రాశారు. ఇక్కడ ప్లాస్టిక్ ఫారెస్ట్ లోనికి అనుమతించబడదు, చెక్క వంతులపై గుంపులుగా నడవరాదు, ఫోన్పే గూగుల్ పే స్వీకరించబడవు. అలాగే ఇక్కడ కోతులు ఉన్నవి జాగ్రత్త అని అయితే బోర్డు రాశారు. లోపల కోతులు ఉంటాయంట. ఆ కోతులు మీద కురికేస్తాయంట. మీరైతే జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ పిల్లలను కూడా జాగ్రత్త చూసుకోండి. కనిపిస్తుంది కదా కోరంగా వైల్డ్ లైఫ్ సెంచరీ మడ అడవులు. ఇది ఎంట్రన్స్ గేట్. ఇది లోపలికి అయితే వెళ్ళాలి. మనం టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ కౌంటర్కి అయితే వెళ్దాం ఒకసారి. ఈ టికెట్ కౌంటర్ దగ్గర మనకైతే రేట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ పెద్దలకి 50 రూపాయలు, పిల్లలకి 20 రూపాయలు అంట. ఫోటో షూటింగ్ అయితే 3000 అంట. కెమెరా పట్టుకెళ్ళాలంటే 500 రూపాయలు అంట. టికెట్ తీసుకుని మేము లోపలికైతే ఎంటర్ అయిపోయాము. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ స్కాన్ మీ అని చెప్పి QR కోడ్ అయితే ఉంది. ఆ QR కోడ్ని స్కాన్ చేస్తే మనకి డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయంట. ఇక్కడ ఫారెస్ట్ లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనకైతే ఓపెన్ అవుతాయంట. ఇలాగా రూట్ మ్యాప్ కూడా ఇచ్చారు. ఈ రూట్ మ్యాప్ అంతా కూడా మనకి లోపల ఏ విధంగా ఉంటుంది, ఎటు వెళ్తే ఏం కనిపిస్తాయి అని చెప్పి అయితే ఇక్కడ డీటెయిల్స్ ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ చూసి మనం అయితే ఎదరికి వెళ్ళాలి. మనం అయితే ముందుకు వెళ్ళిపోదాం చూసుకుంటూ. ఇక్కడ కనపడుతుంది కదా ఇక్కడ టార్టాయిస్ అయితే ఉంది కదా. ఈ టార్టాయిస్ ని మనం చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. పెద్దగా మనం రియల్ గా టార్టాయిస్ చూసినట్టే ఉంది. ఇలా ఎదరికంటే నడుచుకుంటూ వచ్చేస్తే ఇక్కడ వే బోర్డు అయితే ఉంది. మన రిటైల్లో ఇక్కడ బోర్డు అయితే ఉంది. స్టార్ట్ అంటే ఇక్కడ యారో మార్క్ ఇచ్చింది. ఆ స్టార్ట్ అయితే వెళ్ళిపోవాలంట మనం. ఇక్కడ చూస్తున్నారు కదా ప్రకృతి మొక్కల నర్సరీ అంటే ఇది. లోపలికి వెళ్తే మొక్కలు అయితే ఉంటాయంట ఈ నర్సరీలో. ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చక్క పక్షులు, చాలా రకాల పక్షులు అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా చక్కగా ఉన్నాయి. సో పిల్లలు చక్కగా దాంతో ముక్కుల దగ్గర పెట్టి ఆడుకుంటున్నారు పక్షులతోటి. చుట్టూరు కూడా చక్కగా నెస్ కట్టి లోపలైతే పక్షులు చక్కగా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మొక్కలు. ఈ మొక్కలు అయితే చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ మొక్కలు ఎవరికైనా కావాలంటే అమ్ముతారంట. మనం అయితే మొక్కలు కొనుక్కుని అయితే పట్టుకెళ్ళొచ్చంట. ఏ మొక్క కావాలో మొక్క పేరు అయితే ఇచ్చారు. పేరు కింద ఆ మొక్క ఎంత రేట్ అన్నది అయితే కూడా మొక్క కాస్ట్ కూడా అక్కడే ఇచ్చారు. మనం మొక్కలు కావాలంటే కొనుక్కెళ్ళొచ్చంట ఇంటికి. ఈ మొక్కలు అయితే చాలా అందంగా ఉన్నాయి. ఇండోర్ మొక్క, అవుట్డోర్ మొక్క కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి. చూడటానికైతే చాలా అందంగా ఉన్నాయి మొక్కలు. చాలా బాగున్నాయి అయితే మొక్కలు. పువ్వుల మొక్కలు చాలా అందంగా ఉన్నాయి పువ్వులు. ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చక్కగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి మిలిటరీ ట్రైనింగ్ టైప్ ఇక్కడ చక్కగా ఏర్పాటు చేశారు. వీటి పైనుండి చక్కగా మిలిటరీ వాళ్ళు అయితే ఎలా ట్రైనింగ్ తీసుకుంటారో ఎక్కడానికి. అలాగే ఇక్కడ చక్కగా మెస్స ఏర్పాటు చేసి దాని మీద నడిచి కిందకి రావడానికి అయితే అరేంజ్ చేశారు. అలాగే ఇక్కడ చాలా అయితే ఉన్నాయి.
ఇలా చివరికంటూ నడుచుకుంటూ వెళ్తే చిన్నపిల్లల యాక్టివిటీస్ చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మామూలుగా మనకి టికెట్ కాస్ట్ ఉన్నాయి. ఇక్కడ కాస్ట్ ఉన్నది ఎక్కడ ఏమి పే చేయక్కర్లేదు. ఇవన్నీ కూడా టికెట్ కాస్ట్కే. ఇక్కడ లోపల ఏమీ కాస్ట్ ఉన్నది ఏమి పే చేయలేదు. మేమైతే పిల్లలైతే చక్కగా ఆడుకుంటున్నారని చూస్తున్నాము. ఇది ఇక్కడ నుండి మొత్తం సెకల బ్రిడ్జ్ మీద మొత్తం ఫారెస్ట్ అంతా చూడాలంట. మొత్తం ఫారెస్ట్ లోపలంతా కూడా ఇలాగా చెక్క వంతులతోటి చుట్టూరు కూడా మొత్తం చెక్క వంతులంతా నడుచుకుంటూ ఫారెస్ట్ అంతా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు అంట. ఇక్కడ నుంచి అయితే మొత్తం అంతా కూడా చెక్కల వంతునే. ఇప్పుడైతే ఒక చెక్క వంతుని దాటాము. ఇక్కడ రోడ్డు కూడా వచ్చింది. అలాగే ఎక్కడికి వెళ్తే ఇక్కడ కోరంగా అభయారణ్యము లోపలికి చెక్క బ్రిడ్జిలు అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఇలా పిల్లలందరూ కూడా లోపల చక్కగా పరుగులెడుతూ దాని మీద అయితే ఎంజాయ్ చేస్తూ పరుగులెడుతున్నారు. అందరూ కూడా చక్కగా ఈ చెక్క వంతుని నడుచుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఈ ఫారెస్ట్ అంతా కూడా వీక్షిస్తున్నారు అందరూ కూడా. కాకపోతే ఇక్కడ పక్షులు ఇలా కనపడతాయి అనుకున్నాము. పక్షులు ఎక్కడ కనిపించట్లేదు. మొత్తం అంతా కూడా అదే ఉంది. ఇక్కడ చిన్న చిన్న ఫోటోలు అయితే అరేంజ్ చేశారు, పక్షుల ఫోటోలు. ఇది మొత్తం కనిపిస్తుంది కదా. మొత్తం అంతా కూడా చెక్క బ్రిడ్జ్ చాలా నీట్గా అయితే అరేంజ్ చేశారు. ఈ చెక్క బ్రిడ్జ్ మీద నడుస్తుంటే చాలా ఆనందంగా ఉంది మాకైతే. మా పిల్లలు అయితే ఎగిరి గంతులేస్తున్నారు ఈ బ్రిడ్జ్ మీద. ఇక్కడ చూస్తున్నారు కదా, యారో మార్క్ చూపిస్తుంది. బోటింగ్ పాయింట్కి అయితే ఈ యారో మార్క్ చూపించేసి వెళ్ళాలంట. ఎంట్రన్స్ గేట్కి వెళ్ళాలంటే ఈ యారో మార్క్ చూపించేసి వెళ్తే ఎంట్రన్స్ గేట్ వస్తుందంట. మనమైతే బోటింగ్ పాయింట్కి అయితే వెళ్దాము. బోటింగ్ పాయింట్కి వెళ్ళి బోట్ అయితే ఎక్కి సముద్రం ఒడ్డు వరకు అయితే వెళ్ళి చూసి వద్దాం. మరి మనమైతే ఎదరికి బోటింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతాం. మనమైతే ఫైనల్ గా బోటింగ్ పాయింట్ దగ్గర వచ్చేసాం. ఇది కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా గోదావరి. ఈ గోదావరిలో బోటింగ్ పాయింట్ ఉంది. అది కూడా చూస్తున్నారు కదా, అక్కడ కనిపిస్తున్నాయి కదా. ఆ బోట్ల ద్వారాగా మనం అయితే ఎక్కి బోటింగ్ ద్వారా అయితే మనం అయితే వెళ్ళాలంట బోటింగ్ కి. అలా కనిపిస్తున్న సముద్రం దగ్గరికి అయితే తీసుకెళ్తారంట. కాకపోతే బోట్ కి టికెట్ తీసుకోవాలి సెపరేట్ గా. మనకి బోట్ కాస్ట్ ఎంత ఉన్నాయో మనం అయితే కనుక్కొని బోటింగ్ టికెట్ అయితే తీసుకున్నాము ఒకటి. మనం బోటింగ్ టికెట్ కౌంటర్ దగ్గర వచ్చేసాం. ఈ టికెట్ కౌంటర్ దగ్గర నార్మల్ బోట్ అయితే 100 రూపీస్, స్పీడ్ బోట్ అయితే 200 రూపీస్. అలాగే ఇక్కడ ఫోన్పే, గూగుల్ పే అయితే అవైలబుల్గా లేవంట. మామూలుగా క్యాష్ పెట్టే టికెట్ తీసుకోవాలంట. అలాగే స్పీడ్ బోట్లు వెళ్ళాలంటే కనుక 4 మెంబర్స్ ఉండి 4 టికెట్స్ అయితే ఇస్తారంట. సింగిల్గా 1 టికెట్ అయితే ఇవ్వరంట. నలుగురు కలిపి టికెట్ తీసుకుంటే ఒక ఫ్యామిలీకి స్పీడ్ బోట్లో తీసుకెళ్తారంట. సింగిల్గా స్పీడ్ బోట్ టికెట్ అయితే ఇవ్వట్లేదు. ఇక్కడ టికెట్లు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ లైఫ్ జాకెట్లు వేసుకుని రెడీగా ఉన్నారు. బోట్ రాగానే బోట్లో అయితే ఎక్కి వెళ్ళిపోతారు. బోట్ ఎక్కి బోటింగ్ అయితే వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ బోట్ రాగానే బోట్ ఎక్కించి అయితే పంపుతారు. ఫైనల్గా నేనైతే బోట్ ఎక్కేసాను. ఈ బోట్లో అయితే నేను బోట్ రైడ్కి అయితే వెళ్తున్నాను. మీకు కూడా చూపిస్తాను, చక్కగా చూడండి. ఈ బోట్లోంచి ఏమేమి కనిపిస్తున్నాయో చక్కగా సముద్రం ఒడ్డు వరకు తీసుకెళ్తారంట. నేను కూడా అయితే చివరి వరకు చూడండి. బోట్లో వెళ్తున్నాను.
ఇక నేనైతే బోట్లో లైఫ్ జాకెట్ వేసుకుని కంఫర్ట్గా కూర్చొని అయితే నేను ఈ అందాలన్నీ కూడా వీక్షిస్తున్నాను. ఇదిగో చూడండి, అందరూ కూడా లైఫ్ జాకెట్లు వేసుకుని ఉన్నారు. లైఫ్ జాకెట్ తీసేసిన వాళ్ళకి తీయకూడదని లైఫ్ జాకెట్లు వేసి వారే కడుతున్నారు. ఎందుకంటే లైఫ్ జాకెట్ బోట్ ఎక్కిన వారికి కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ప్రమాదమైన జరిగితే కనుక లైఫ్ జాకెట్ మునిగిపోకుండా కాపాడుతుంది. కాబట్టి కంపల్సరీ లైఫ్ జాకెట్ అయితే వేసుకోండి మీరు ఎక్కినప్పుడు. ఇది మనమైతే సముద్రం స్టార్టింగ్ పాయింట్ కట్టుకు వచ్చేసాం. గోదావరి ఎండ్ అయిపోయింది. ఇక్కడైతే సముద్రంలో ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుండి అయితే వెనకైతే తిప్పేస్తున్నారు డ్రైవర్ గారు బోట్ ని. ఇక్కడ నుంచి మనం అయితే బ్యాక్ కి చేయలేం, ఎదరికెళ్ళడానికి లేదు. ఇక్కడ ఎంట్రన్స్ వరకు అయితే తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి అయితే బ్యాక్ అయితే తిప్పేస్తున్నారు డ్రైవర్ గారు మొత్తం. చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత పక్షులు అయితే పైన చాలా అయితే ఎగురుతున్నాయి. మనకైతే ముందేం కనిపించలేదు, కానీ ఇక్కడ సముద్రం ఒడ్డుకు వచ్చిన తర్వాత ఇక్కడైతే పక్షులు అయితే చాలా కనపడుతున్నాయి. రకరకాల కొంగలు, అన్ని కొంగలే ఇక్కడ. ఫైనల్ గా ఒడ్డుకైతే వచ్చేసాం. బోటింగ్కి వెళ్ళి బోట్ రైడ్కి వెళ్ళాం. చాలా చాలా ఆనందంగా ఉంది మాకు. బోటింగ్ అయితే చాలా చాలా నచ్చింది. మీరు కూడా ఎవరైనా బోటింగ్ ఎక్కాలంటే కనుక కంపల్సరీ ఇక్కడికి వస్తే కనుక బోటింగ్ అయితే మిస్ అవ్వద్దు. బోటింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది స్పీడ్ బోట్. ఈ స్పీడ్ బోట్ లో 4 మెంబర్స్ అయితే తీసుకెళ్తారంట. ఈ స్పీడ్ బోట్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి 4 మెంబర్స్ని అయితే అలౌ చేస్తున్నారు. 4 మెంబర్స్ టికెట్ తీసుకుంటే ఈ స్పీడ్ బోట్లతో తీసుకెళ్తారు. చాలా ఫాస్ట్గా వెళ్తుంది అంటే ఈ స్పీడ్ బోట్. బోటింగ్కి వచ్చేటప్పటికి సరిగ్గా ఎగ్జాక్ట్గా 1:30 అయితే అయింది. మాకైతే భోజనం చేయాలనుకుంటున్నాం. ఇక్కడ భోజనం చేయడానికి అయితే చూస్తే ఇక్కడ ఒక రెస్టారెంట్ అయితే ఉంది. ఇదైతే సెల్ఫ్ సర్వీస్. ఇక్కడ బిర్యానీ అయినా ఫ్రైడ్ రైస్ అయినా 100 రూపీసే. ఇక్కడ ఎవరైనా చేయాలనుకుంటే ఇక్కడైతే 100 రూపీస్ తీసుకుంటున్నారు. చేయండి, సెల్ఫ్ సర్వీస్. అలాగే ఇక్కడ అక్యో వరల్డ్ అని ఇక్కడ అక్వేరియం అయితే ఉంది. ఇక్కడ చేపల అక్వేరియం అయితే బాగుంది. ఇక్కడ పిల్లలు చూడడానికి అయితే చాలా చాలా ఎక్సైట్మెంట్ అవుతారు. ఇవన్నీ చూడండి, అంతా కూడా ఫిష్ చాలా బాగా కనపడుతుంది నీట్గా. ఇవన్నీ కూడా ఒరిజినల్ ఫిష్లే. ఇది కొంచెం చూడండి, అక్వేరియం చాలా పెద్ద పెద్ద అక్వేరియంలు ఉన్నాయి ఇక్కడ. ఇది చూసినట్టయితే వాచ్ టవర్ అంట. ఈ వాచ్ టవర్ పైకంటే ఎక్కితే కనుక మొత్తం మొత్తం వ్యూ అంతా కూడా చాలా చాలా అందంగా కనపడుతుందంట. ఇది పైకి అయితే ఎక్కాను. ఎక్కిన తర్వాత చూస్తే ఇక్కడ చూసారు కదా, చాలా మొత్తం అడవి అయితే ఎంత విస్తీర్ణం అయితే ఉందో మొత్తం కనిపిస్తుంది పైనుంచి. మొత్తం ఎంత దూరం అయితే ఉందో అంత దూరం కూడా చాలా పెద్దగా ఉంది అడవి అయితే కనుక. మనం లోపలైతే నడిచాము కాబట్టి మనకైతే ఏం తెలియలేదు, కానీ ఇక్కడ చూస్తే మొత్తం ఈ అడవి అయితే చాలా దూరం అయితే ఉంది. ఇదంతా కూడా మడ అడవిలే. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, చిరతపులి చేపను పట్టుకుపోతున్నట్టు ఒక కార్టూన్ చిత్రాన్ని అయితే ఇక్కడ భలే చిత్రీకరించారు. ఇది భలే ఉంది, ఇక్కడ చాలా బాగుంది. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది గ్లాస్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ అంతా కూడా మొత్తం గ్లాస్తోనే తయారు చేశారు. చాలా అందంగా ఉంది గ్లాస్ బ్రిడ్జ్. పైకెక్కి చాలా మంది అయితే ఈ బ్రిడ్జ్ మీద నుండి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది బ్రిడ్జ్ అంతా కూడా మొత్తం గ్లాస్తోనే తయారు చేశారు.
అలాగే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ కొన్ని పెయిడ్ గేమ్స్ కూడా అరేంజ్ చేశారు. ఇక్కడ మనం ఏమైనా గేమ్స్ ఆడుకోవాలంటే కనుక ఇక్కడ పిల్లలు చక్కగా ఆడుకోవడానికి డబ్బులు కట్టి ఆడుకోవచ్చు. ఇక్కడ గేమ్స్ అయితే అరేంజ్ చేశారు. ఈ గేమ్స్ అయితే ఫ్రీ కాదు, అమౌంట్ పే చేసి ఈ గేమ్స్ అయితే ఆడుకోవాలి ఇవి. సో చూసారు కదండి మేము ఇక్కడ ఎంత బాగా ఎంజాయ్ చేసామో. అలాగే మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు కూడా మిస్ అవ్వకుండా కంపల్సరీ రండి. ఇక్కడైతే చాలా చాలా ఆనందంగా చాలా అందంగా అయితే ఉంది కాబట్టి మీరు మిస్ అవ్వకండి, ఇక్కడికైతే వచ్చి ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.